మీరు చూస్తున్నది వచ్చేసి మన హైదరాబాదే ఫ్రెండ్స్. చూసారా నైట్ వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా జస్ట్ 10 మినిట్స్లో మనము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోతున్నాం. ల్యాండ్ అయ్యే వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. చక్కగా యూఎస్ఏ నుంచి ఇండియా ప్రయాణం చాలా బాగా జరిగింది. అలా అనుకున్నానో లేదో ఇక్కడైతే భయపెట్టేసిందనమాట. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం షేక్ అయిపోయి సౌండ్ అయితే వచ్చేసింది. ఫ్లైట్లో అందరూ కూడా అరిచేశారు. చాలా భయపడ్డామన్నమాట. బట్ అది పెద్ద విషయమేం కాదు, మనకి తెలియదు కాబట్టి భయపడిపోయాము. మీకు ఈ వీడియోలో కూడా అర్థమైపోయింది. బాగా షేక్ అయిపోయి సౌండ్స్ అవి వచ్చేసరికి అందరూ అరిచేశారు. ఒక్క క్షణం అలా వచ్చాము అనుకుంటే ఇదేంట్రా బాబు అని చెప్పి అందరి గుండెల్లో బాంబు పేలినంత పని అయిపోయిందనమాట. మంచిగానే అందరం ల్యాండ్ అయిపోయాము. హ్యాపీ జర్నీ బాగా అయిందనమాట. చూసారా, ఇది మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. ఒకసారి చూడండి లైట్స్తో ఎలా ఉంది ఏంటి అనేది. చక్కగా వచ్చేసాము. ఇక్కడ ఫ్రెండ్స్ ఇబ్బంది ఏం పడలేదు. నేనైతే మళ్ళీ మనకి భోజనం అది పెట్టేశారు కదా, తిని పడుకున్నాము. పక్కనున్న ఆంటీ గారు కూడా చాలాసేపు మాట్లాడారు. వాళ్ళు వచ్చేసి కెనడా నుంచి మనకి అబుదాబీలో ఈ ఫ్లైట్ ఎక్కారనమాట. వాళ్ళతో కాసేపు అలా టైం గడిచిపోయింది. ఇంకా మెల్లగా దిగేసుకొని మనకైతే ఇప్పుడు ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి. దానికోసమే వెళ్తూ ఉన్నానంట. ఇది వచ్చేసి హైదరాబాద్ మనకి ఎయిర్పోర్టు. మనము వెళ్ళే దారి ఒకటి ఉంటుంది, అంటే ఇండియా నుంచి యూఎస్ఆర్ అబ్రాడ్ ఏ కంట్రీ అని వెళ్ళేటప్పుడు ఒక దారి ఉంటుంది, వచ్చేటప్పుడు ఇంకో దారి ఉంటుందన్నమాట. చాలామందికి తెలియదు కదా, దాంట్లో నేను కూడా ఒకదాన్ని. ఇమిగ్రేషన్ అయిపోయింది. అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నాను. వచ్చేసేటప్పుడు ఇవన్నీ ఇక్కడైతే నాకు దారి తెలియక నేను వేరే సైడ్ వెళ్ళిపోయాను. ఎందుకనేది కూడా చెప్తాను. మామూలుగా అయితే వెళ్ళిపోయేదాన్ని చూసుకొని. అక్కడ ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ ఇలా రావడము. చూస్తే అన్ని షాప్స్ ఉన్నాయి మనకి. ఇవి వైన్స్, వాచెస్, స్ప్రే ఇవ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. జనమందరూ ఎక్కువ ఉంటే అవన్నీ షాప్స్ ఏమోలో అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాను. తీరా చూస్తే అక్కడ ఇంకో అంకుల్ ఉండి ఇటమ్మా అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాను. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. చూసారా, యూఎస్ఏ టు ఇండియా నా ప్రయాణం ప్రతి ఒక్కటి షేర్ చేశాను. నా ఇష్టాలు కష్టాలు నేను ఎదుర్కొన్నవి అన్నీ అయితే మన ఛానల్లో వీడియోస్ రూపంలో షేర్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో ద్వారా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుస్తాను.